18వ ఆట మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు స్పిరిచువల్ కమిటీ వారు ఎంతో అద్భుతంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించారు. విశేషించి భారతదేశం నుంచి వచ్చినటువంటి మహానుభావులంతా ఒక చోట కూర్చొని ఆటా మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఈరోజు ఆరంభం కావటం, దీని వెనక స్పిరిచువల్ కమిటీ వారు చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. స్పిరిచువల్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబట్టి ఆటా మహాసభలు అనగానే కేవలంగా సినిమా కార్యక్రమాలు లేకపోతే ఉత్సాహభరితమైన కార్యక్రమాలే కాకుండా, ఎంటర్టైన్మెంటే కాకుండా ఎన్లైట్మెంట్ అనేటువంటిది ప్రధాన వేదికగా ఆధ్యాత్మిక కార్యక్రమ పరంపర ఇక్కడ ఆటా మహాసభల్లో అత్యద్భుతంగా ఈరోజు నిర్వహించబడ్డది. దానికి నిదర్శనమే, ఎందుకంటే ఒకరో ఇద్దరో ముగ్గురో అన్న ఊహతోనే మేము ఇక్కడికి వచ్చాము. కానీ హాలంతా కూడా జనంతో ఉండటం అనేటువంటిది ఒక చక్కటి పరివర్తనకు కారణమైంది. ఇట్టి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా అంటే అహరహము కృషి చేసినటువంటి వారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి స్పిరిచువల్ కమిటీ సభ్యులందరూ కూడా వారి కృషికి అభినందన తెలియజేస్తూ, రేపటి కార్యక్రమంలో మళ్ళా మనం అందరం కూడా కలుసుకుందాం. అద్భుతంగా ఇక్కడ స్పిరిచువల్ కమిటీ ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ ఆట యొక్క కన్వెన్షన్లో చాలా ఆనందదాయకం. ఇది మన యొక్క సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఈ అమెరికా గడ్డ పైన జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, రాజశ్యామల పీఠం నిర్మల్ నుండి ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. దీని ద్వారా ఈ అమెరికాలో నివసిస్తున్న తెలుగువారికి ఆధ్యాత్మిక ఉత్తేజం మరియు సనాతన ధర్మం పట్ల ఒక గౌరవం కలిగేలాగా ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికవేత్తలు ప్రవచించడం జరిగింది. దీని ద్వారా వారి లోపల మన ధర్మం పట్ల ఇంకా బలమైన సేవానిరతి కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆటా సభ్యులకు నా యొక్క ప్రత్యేక అభినందనలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ 18th ATA కాన్ఫరెన్స్ హ్యాపెండ్ ఇన్ అట్లాంటా. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఫస్ట్ డే we have completed our spiritual committee discourses held by wonderful speeches and discourses from wonderful speakers from India. And tomorrow morning we will have Rama Kalyanam. Ramo Vigrahavan Dharmaha. ధర్మాన్ని వడపోస్తే ధర్మం రాముడు అవుతాడు. అలాంటి రాముల వారి కళ్యాణం చూసి అందరూ కూడా స్ఫూర్తి తెచ్చుకొని అందరూ వారి కటాక్షానికి, కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నిరంజన్ అల్లంనేని, ఆటా స్పిరిచువల్ కమిటీ co-chair. We are going to celebrate Sri Sitarama Kalyanam tomorrow morning 8 o'clock in main hall. Okay, so we would like to invite you and your family and friends. Please join with us and let's celebrate Sri Sitarama Kalyanam tomorrow Sunday morning. Thank you all. Jai Shri Ram. నా పేరు శేష్ మారెల్లిపూడి అండి. నేను స్పిరిచువల్ కమిటీలో మెంబర్ని. ఈ స్పిరిచువల్ కమిటీలో భాగంగా మేము సెవరల్ డిస్కోర్సెస్, ప్రవచనాలు అవన్నీ ఏర్పాటు చేశాము. ఈరోజు ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ ప్రవచనాలు జరిగాయి. శ్రీ గంగాధర్ శాస్త్రి గారు, అలాగే బాచంపల్లి సంతోష్ కుమార్ గారు, అలాగే మన శివరాజ్ యోగి గారు వారి ప్రవచనాలు అవన్నీ చేశారు. చాలా అద్భుతంగా జరిగాయి. అలాగే రేపు పొద్దుట మార్నింగ్ 8 శ్రీ సీతారామ కళ్యాణాన్ని స్వయంగా భద్రాచలం నుంచి విగ్రహాలు తీసుకొచ్చి, అలాగే భద్రాచలం ఒక పండితులు ఇక్కడికి వచ్చి జరుపుతున్నారు. ఇది మనకి చాలా చాలా మహా అదృష్టము. మనకే కాదు, మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా శ్రీరాముడు, సీతారాముడు అవన్నీ వారి వాల్యూస్ అవన్నీ తెలియాలి అని చెప్పి ఆ అదృష్టాన్ని పొందాలని మేము అందరం కోరుకుంటూ, రేపు అందరూ కూడా మార్నింగే 8 ఇక్కడికి వచ్చి 8 నుంచి 11 వరకు ఈ కళ్యాణం జరుగుతుంది. అందరూ వీక్షించి ఆ అద్భుతాన్ని తిలకించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ TV5 అండ్ మన TV5 ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిత్రాణాయ సాధూనాం వినాశయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. So whatever the spirituality we are putting together
with different names of God will be shown tomorrow with Sita Kalyanam. Ramachandra, the one and only God who has established Dharma in this world. So we expect people to come and enjoy the occasion of his marriage tomorrow morning. Thank you.